2026 సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. మనలో కొంతమంది బయటికి సంతోషంతోనూ, ధైర్యంతోనూ కనబడుతూ ఉన్నారు. కానీ లోపట ఒంటరితనంతోనూ, నిరాశతోనూ, నిస్పృహతోనూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. గడిచిన సంవత్సరం మన జీవితంలో ఏదో మార్పు జరగాలని ప్రార్థన చేశాం, ప్రయత్నం చేశాం, నిరీక్షించాం. కానీ ఏదీ జరగలేదు. బైబిల్లో కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది, నా పాత్ర నిండి పొర్లుచున్నది అని. దాని అర్థం మన జీవితము సుఖంగా సాగిపోతుంది అని కాదు. దాని అర్థం మనకు నమ్మదగిన మన ప్రభు తోడై ఉన్నారు అని అర్థం. కన్నీటితో, వేదనతో, సమాధానం లేని ప్రార్థనలతో నూతన సంవత్సరంలో మీలో కొందరు అడుగు పెడుతూ ఉన్నారు. మీ యొక్క ఖాళీ పాత్ర ప్రభువుకి సమస్య కాదు. మీ పాత్రను నింపదగిన సామర్థ్యము మన ప్రభువు దగ్గర ఉంది. గడిచిన సంవత్సరం మీరు అలసిపోయారు, కానీ ఓడిపోలేదు. మీరు సమాధానాన్ని కోల్పోయారు. మీరు మీ సమయాన్ని కోల్పోయారు. మీరు మీ ప్రియుల్లో కొందరిని కోల్పోయి ఉన్నారు. కానీ మీ ప్రభువుని మీరు కోల్పోలేదు. గాఢాంధకారపు లోయలలో మీరు సంచరించినప్పటికీ మీకు తోడుగా అండగా ఉన్న ఆ ప్రభువు ఈరోజు మీ హస్తాన్ని పట్టుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ ప్రతి కన్నీటి బొట్టు లెక్కింపబడింది. మీ సమయము వృధా కాలేదు. మీ ఖాళీ పాత్రలో భయంతో కాదు, ధైర్యంతో నింపబడుతుంది. నిరాశతో కాదు, ఒక నిరీక్షణతో, ఒక నూతనమైన క్రియతో నింపబడుతుంది. మీ పాత్ర దుఃఖంతో కాదు, సంతోషంతో, సమాధానంతో నింపబడుతుంది. కాబట్టి మీరు ప్రభువు సన్నిధిలోకి వెళ్ళండి, ప్రార్థన చేయండి, మీ పాత్ర ఎత్తండి. ఇలా ప్రార్థించండి, ప్రభువా నా పాత్రను నింపండి. అలా ప్రార్థన చేసినప్పుడు మీ పాత్రలో ప్రభువు సమాధానాన్ని, నూతన అవకాశాలను, నూతనమైన కార్యాలను, ధైర్యాన్ని నింపుతారు. దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుతూ ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో నూతనమైన క్రియలు జరగాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. ఆమేన్.